పండిట్ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. నరేంద్ర మోదీ మూడోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారు. పండిట్ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ తన టీంతో మరోసారి సిద్ధమయ్యారు. అయితే ఈసారి కాస్త డిఫరెంట్గా ఒక్కడిగా కాదు, అందరితో కలిసి అలయన్స్కు అధిక ప్రాధాన్యతనిస్తూ కేబినెట్ కూర్పు జరగడం కీలకంగా చెప్పొచ్చు. అందులోనూ ఈ దఫా తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యత ఎన్డీఏ సర్కార్ని సరికొత్తగా ఎలివేట్ చేస్తోంది. ఇంతకీ నమో 3.0 ముందున్న లక్ష్యాలేంటి, ఎదుర్కోవాల్సిన సవాళ్లేంటి? ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించిన ఎన్డీఏ కూటమి మరోసారి కేంద్రంలో కొలువుదీరనుంది. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ తన టీంతో పాలనకు సిద్ధమయ్యారు. రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్ జోషి సహా దాదాపు 70 మందికి పైగా ఎంపీలకు కేబినెట్లో చోటు దక్కింది. అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల సహా పలువురు సిట్టింగ్ మంత్రులకు కేబినెట్లో ఛాన్స్ దక్కలేదు. గత 2 దఫాలు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అన్నట్టుగా కేబినెట్ కూర్పు జరిగినట్టు తెలుస్తోంది. భాగస్వామ్య పార్టీలకు కేబినెట్ బెర్తుల విషయంలో ప్రాధాన్యత పెరిగినట్టు కనిపిస్తోంది. కూటమిలో భాగమైన ఇతర పార్టీలకు దాదాపు 12 కేబినెట్ పదవులు కేటాయించింది బీజేపీ అధిష్టానం. 2014-2019 ఎన్నికల్లో ఈ స్థాయి మంత్రి పదవులను మిత్రపక్షాలకు కేటాయించలేదు. ఈసారి దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మంచి ప్రాతినిధ్యం దక్కింది. ముఖ్యంగా కేబినెట్ కూర్పులో తెలుగు రాష్ట్రాలకు ఈసారి అగ్రపీఠం వేసింది బీజేపీ అధిష్టానం. ఏపీ నుంచి 3 కేంద్ర మంత్రి పదవులను కట్టబెట్టింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మలకు కేంద్ర మంత్రులకు అవకాశం దక్కడం విశేషం. కారణాలేంటనేది తెలియదు గాని కూటమిలో భాగంగా ఉన్న జనసేనకు మాత్రం కేంద్ర కేబినెట్లో చోటు దక్కలేదు. తెలంగాణకు ఈసారి 2 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా కొనసాగిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు మోదీ. కొత్తగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను కేబినెట్లోకి తీసుకున్నారు. మిత్రపక్షాల సమ్మిళితంగా అందరికీ ప్రాధాన్యతనిచ్చేలా ఏర్పడిన మోదీ 3.0 టీం రాబోయే రోజుల్లో ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళుతుంది, ఎలాంటి సవాళ్లను ఎదుర్కోనుంది అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే గత 2 దఫాలు ఫుల్ మెజారిటీతో ఉన్న బీజేపీ ఈసారి మిత్రపక్షాల సపోర్టుతో గద్దెనెక్కిన పరిస్థితి. మరి 3వ దఫా మోదీ పాలనలో భవిష్యత్ భారతం ఎలా ఉంటుందో చూడాలి. भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.